టైం ఒకప్పుడు హాట్ బ్యూటీగా సిల్వర్ స్క్రీన్ పై హీట్ పుట్టించింది. ఆ తర్వాత కాంట్రవర్సీలే కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకుంది. నెక్స్ట్ డ్రగ్స్ దందా ఆరోపణలతో నేమ్ అండ్ ఫేమ్ మసగా మారిపోయాయి. కట్ చేస్తే లేటెస్ట్ గా సన్యాసినిగా మారిపోయింది. అయితే అది కూడా కాంట్రవర్సీతో కాక పుట్టిస్తోంది. స్టార్ హీరోయిన్ టు సన్యాసిని 90వ దశకంలో తన అందం అభినయంతో బాలీవుడ్ తెరపై అగ్గి పుట్టించింది. బాలీవుడ్ టు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది. ఎస్, మమతా కులకర్ణి టు మమతా నందగిరి దాకా సాగిన బాలీవుడ్ బ్యూటీ ప్రస్థానమిది. ముంబైకి చెందిన మమతా కులకర్ణి 90వ దశకంలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్స్ సరసన నటించి కరణ్ అర్జున్, చైనా గేట్, బాజీ, క్రాంతివీర్, సబ్సే బడా ఖిలాడి వంటి హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రేమ శిఖరం, దొంగ పోలీస్ వంటి తెలుగు చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. ఒకప్పుడు నటిగా పికిల్ బిజినెస్, నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సక్సెస్ఫుల్ రోల్స్ లో మెరిశారు. 2003లో ఓ బంగ్లాదేశీ సినిమాలో నటించాక మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. ముంబై మాఫియా డాన్ ఛోటా రాజన్తో సంబంధాల ఆరోపణల తర్వాత యాక్టింగ్ కి పూర్తిగా దూరమయ్యారు మమత. ఆ తర్వాత కెన్యా వెళ్లిపోయారు మమత. 2016లో కెన్యాలో కలకలం రేపిన 2000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ రవాణా కేసులో మమత పేరు కూడా తెరపైకొచ్చింది. లైఫ్ పార్ట్నర్ విక్కీ గోస్వామి నడిపించిన డ్రగ్స్ రాకెట్ లో మమత కూడా పార్ట్నర్ గా మారారని ఆరోపణలొచ్చాయి. ఈ కేసులో విక్కీ గోస్వామితో పాటు మమతను కూడా అరెస్ట్ చేశారు కెన్యా పోలీసులు. ఇదే కేసులో ఇండియాలో కూడా ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో 2017లో బెయిల్ మీద బయటకొచ్చిన మమత 2020లో మమతా కులకర్ణికి డ్రగ్స్ రవాణాతో నేరుగా సంబంధాలున్నాయని చెప్పడానికి ఆధారాలు లేవంటూ ఆమెకిచ్చిన రెడ్ కార్నర్ నోటీసును కొట్టేసింది బాంబే హైకోర్టు. లేటెస్ట్ గా మహాకుంభమేళాలో తళుక్కుమన్న మమతా కులకర్ణి సన్యాసినిగా మారి మరోసారి కలకలం రేపారు. శుక్రవారం ప్రయాగ్రాజ్లోని కిన్నర్ అఖాడాలో సన్యాస దీక్ష చేసుకున్న మమతకు శ్రీయామై మమతానంద్ గిరిగా నామకరణం చేశారు. ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాసినిగా మారారు. ఇకపై ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకుంటున్నారని, అందుకే మహామండలేశ్వర్ గా మారుతున్నారని వెల్లడించారు మమతా కులకర్ణి. అయితే మమతను మహామండలేశ్వర్ గా నియమించడంపై విమర్శలొస్తున్నాయి. అంతేకాక కిన్నర్ అఖారాలో ఆమెను చేర్చుకోవడాన్ని ట్రాన్స్జెండర్ కిన్నర్ మహామండలేశ్వర్ హేమాంగి సఖి తప్పుపట్టారు. మమతా కులకర్ణి పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని, డ్రగ్స్ కేసులో ఆమె జైలుకు వెళ్లొచ్చిన విషయం ప్రపంచమంతా తెలుసన్నారు హేమాంగి. ఇన్నాళ్లు విదేశాల్లో గడిపిన మమత అకస్మాత్తుగా భారత్ కు తిరిగి రావడం, మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించడం వెనుక ఏదో కుట్ర ఉందని హేమాంగి సఖి అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సిల్వర్ స్క్రీన్ టు సన్యాసం, ఊరు పేరు మారిన కాంట్రవర్సీలు మాత్రం మమతా నందగిరిని వదలడం లేదు.